గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మధ్యాహ్నం 2 ఎయిర్పోర్ట్కి ప్రధాని నరేంద్ర మోడీ చేరుకోబోతున్నారు. ప్రస్తుతం సభా ప్రాంగణం వద్ద నేను ఉన్నాను. మొత్తం ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. ఇతర ప్రాంతాల నుంచి అంటే అటు శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు అనేక ప్రాంతాల నుంచి బస్సుల్లో ప్రజలందరూ కూడా తరలి వస్తున్నారు. ఇప్పటికే అంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ఒక్కొక్కరిగా బస్సులన్నీ కూడా చేరుకుంటున్నాయి. అందరినీ కూడా సభా ప్రాంగణంలోకి అనుమతిస్తున్నారు. వాళ్ళందరినీ కూడా చాలా అట్టహాసంగా ఈ కార్యక్రమాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఇతర ప్రముఖులు రాజకీయ సినీ రంగ ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతూ ఉన్నారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ రాక సందర్భంగా చాలా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఒకవైపున పెహల్గాం ఇన్సిడెంట్ తర్వాత భద్రతా విషయంలో కొంత ఎక్కువ కేర్ తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. భారీగా పోలీసుల మోహరింపు కూడా ఎక్కువగా మనకు కనబడుతుంది. ఒకసారి చూస్తున్నాం కదా, ఇదంతా కూడా సభా ప్రాంగణమే మొత్తం అంతా కూడా మొత్తం 3 రకాల స్టేజీని డిజైన్ చేశారు. ఇటువంటి కూడా సామాన్య ప్రజల్ని అంటే ఇతర ప్రాంతాల నుంచి ప్రజలందరూ కూడా ఈ మనకు కనబడుతున్నటువంటి ఈ ప్రాంగణంలో ఉంచుతారు. మధ్యలో ఉన్న ప్రాంగణానికి సంబంధించి నేరుగా ప్రధాని నరేంద్ర మోడీతో పాటు 13 మంది మొత్తం 14 మంది ఆసీనులయ్యే వేదిక ఉంటుంది. ఆ వేదిక వైపున అటు కూడా వీవీఐపీలకు సంబంధించి కానీ ఎంవీఐపీలు మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్, అదేవిధంగా వీఐపీలు, మీడియా, సినీ రంగ ప్రముఖులు వాళ్ళందరూ కూడా మధ్యలో గ్యాలరీని ఏర్పాటు చేశారు. మొత్తం 35 గ్యాలరీని అయితే సిద్ధం చేశారు. అందులో 5 గ్యాలరీలు ప్రత్యేకంగా రైతుల కోసం సిద్ధం చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ మనకి హోర్డింగ్స్ కూడా పెట్టారు, మనం చూడొచ్చు. అమరావతికి సంబంధించినటువంటి డిజైన్స్తో హోర్డింగ్స్ కూడా పెట్టినటువంటి పరిస్థితి. మొత్తం అమరావతి భవిష్యత్తులో అమరావతి సమగ్ర అభివృద్ధిలో ఈడబ్ల్యూఎస్ గృహాలు, రైతులకు పెన్షన్లు, యువతకు నైపుణ్య శిక్షణ, ఇలా అనేక అమరావతికి సంబంధించిన అనేక అంశాలను క్రోడీకరిస్తూ ఇక్కడ అమరావతి భవిష్యత్తులో ఎలా ఉంటుందని ఒక డిజైన్ మనకి సెక్రటరియట్, అసెంబ్లీ, అదేవిధంగా హైకోర్టు సంబంధించిన డిజైన్తో కూడినటువంటి డిజైన్స్ మనకి చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. అమరావతి పూర్తయిన తర్వాత ఆ విధంగా ఉంటుందంటూ ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్లెక్సీలు కూడా పెట్టడం జరిగింది. అమరావతికి సంబంధించినటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ పనులు పునఃప్రారంభమైన తర్వాత నేరుగా ఇక రేపటి నుంచే రంగంలోకి అందరూ కాంట్రాక్టర్లు, నిర్మాణ సంస్థలన్నీ కూడా రంగంలోకి దిగుతున్నాయి. రేపటి నుంచే నిర్మాణ పనులన్నీ కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఈరోజు అమరావతి ఓన్లీ ఎక్స్క్లూజివ్గా అమరావతికి సంబంధించిన విషయంలో 49,000 కోట్ల నిర్మాణ పనులకి ప్రధాని నరేంద్ర మోడీ పునఃప్రారంభిస్తారు. వాటితో పాటు ఇతర వైజాగ్తో పాటు నాగాలాండ్కి సంబంధించినటువంటి శాటిలైట్స్ లాంచ్ స్టేషన్ సంబంధించినటువంటి 11 కోట్లకు సంబంధించినటువంటి నిర్మాణ పనులకి ఆయన శంకుస్థాపన చేయబోతున్నారు. ఒకసారి ఇక్కడ మనకు కనబడుతున్న ఈ ద్వారం, ప్రధాన ద్వారం ఇది. ప్రధాని నరేంద్ర మోడీ కాన్వాయ్ వెళ్ళే ప్రధాన ద్వారం వద్ద ప్రస్తుతం మనం ఉన్నాము. వేదిక వెనక వైపున అమరావతితో కూడినటువంటి ఒక పైలాన్ ఉంది. ఆ పైలాన్ని ఆవిష్కరిస్తారు. అమరావతి పైలాన్ని ఆవిష్కరించిన తర్వాత నేరుగా సభా వేదిక మీదకి ప్రధాని నరేంద్ర మోడీ వెళ్ళబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు మంత్రి నారా లోకేష్, ఇతర కేంద్ర మంత్రులు, గవర్నర్ వేరే రంగాలు, సాహిత్య రంగానికి సంబంధించిన వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించారు. ఒక అట్టహాసంగా ఈ కార్యక్రమాన్ని అయితే డిజైన్ చేసినటువంటి పరిస్థితి. దాదాపు 4 నుంచి 5 లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు ఈ కార్యక్రమానికి తరలి రాబోతున్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 2015 అక్టోబర్ 22 జరిగినటువంటి శంకుస్థాపన కార్యక్రమం ప్రధాని నరేంద్ర మోడీ కాన్వాయ్ ఇటువైపు నుంచి వస్తుంది. పూర్తిగా అంటే సాయంత్రం 4:55 వరకు ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడే ఉంటారు కాబట్టి నైట్ కొంత లేట్ అయిన ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ కూడా కనబడుతుంది. మరోవైపు మెడికల్ ఎమర్జెన్సీ సంబంధించి కానీ, ఫైర్కి సంబంధించి కానీ అన్ని జాగ్రత్తలు అయితే తీసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. అమరావతికి సంబంధించినటువంటి రైతులు ఈ కార్యక్రమానికి తరలి వస్తున్నారు. 29 గ్రామాలలోని రైతులందరూ కూడా ప్రత్యేకంగా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు ఆహ్వానం పలికిన అందరినీ కూడా తీసుకొస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కూడా ఉంది. కొంతమంది అమరావతికి సంబంధించిన కార్యక్రమానికి కొంతమంది వచ్చారు, వాళ్ళతో కూడా మాట్లాడిద్దాం. ఏ ప్రాంతాల నుంచి వచ్చారో వాళ్ళతో కూడా మాట్లాడిద్దాం. భయ్యా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? జగ్గేపేట అండి. జగ్గేపేట. ఇప్పుడు అమరావతి మరోసారి నిర్మాణ పనులు ప్రారంభోత్సవం జరగడం, ఇంత పెద్దగా అట్టహాసంగా జరగడం ఏమనిపిస్తుంది? మాకు చాలా గొప్పగా ఉందండి. భవిష్యత్తు మారుద్ది చంద్రబాబు నాయుడు, మోదీ వల్ల. మా జగ్గేపేట నియోజకవర్గం శ్రీరామ రాజగోపాల్ తాత ఎమ్మెల్యే. 2015లో జరిగినప్పుడు కూడా మీరు వచ్చారా? వచ్చారు. ఏమనిపిస్తుంది? పర్లేదండి, డెవలప్మెంట్ అయింది, కంపల్సరీ అయింది. ఈ కార్యక్రమాన్ని రావడం మీకు అనిపిస్తుంది ప్రత్యేకంగా? చాలా ఆనందంగా ఉందండి. ఇలాంటివి మళ్ళీ చూస్తావో చూడవో తెలియదు. చాలా ఏర్పాట్లు బాగా చేశారు. అంటే ఈ 5 ఏళ్ళలో అమరావతి పూర్తయిపోద్ది అనుకుంటున్నారు మీరు? కంపల్సరీ అయింది. 75% అయిపోయింది. 100% అవి అవన్నీ అవ్వకపోయినా 75% మాత్రం కంపల్సరీ అయింది. ఓకే.
ఇది ఖచ్చితంగా అమరావతి పూర్తవుతుందనే ఒక నమ్మకాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. జగ్గయ్యపేట నుండి వచ్చామని చెప్తున్నారు. వీటితో పాటు అనేక ప్రాంతాలని చాలామంది ప్రజలు తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ అమరావతి పునర్నిర్మాణ పనులకి మరి కాసేపట్లో పునాది పడబోతుంది. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతూ ఉన్నారు. మన రాజధాని మన అమరావతి అంటే చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్పారు మొన్న, హైదరాబాద్కి తెలంగాణకి హైదరాబాద్ ఉంది, బెంగళూరుకి కర్ణాటకకి బెంగళూరు ఉంది, తమిళనాడుకి చెన్నై అని గర్వంగా చెప్పుకునే నగరాలు వాళ్ళకు ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్కి అమరావతి ఉందని చెప్పుకునేలాగా ప్రజలు గర్వపడేలాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం, అంతేవిధంగా అమరావతి నిర్మాణం చేస్తామని చంద్రబాబు నాయుడు చెప్పారు. కాబట్టి ఆ కార్యక్రమం హఠాత్తుగా చేస్తున్నారు. మరోసారి మీరు చూస్తే కనుక మొత్తం అంతా కూడా భారీ పార్కింగ్ ప్రాంతాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఒకసారి ఆ పార్కింగ్ ప్రాంతం వైపు కూడా మీకు చూపిస్తాము. ఎందుకంటే ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి అతిపెద్ద కార్యక్రమం కావడంతో ఎక్కడ రాజీ పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. చూడొచ్చు మొత్తం కూడా ఇదంతా కూడా మొత్తం పార్కింగ్ సంబంధించిన కేటాయించారు. అటువైపున మధ్యలో ఒక రహదారి ఏర్పాటు చేశారు. అటువైపునంతా కూడా మామూలుగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే బస్సులు కానీ కార్లు కానీ అలౌ చేశారు. ఇదంతా కూడా వీవీఐపీలకు సంబంధించింది. అదేవిధంగా ఎంవీఐపీలకు సంబంధించినటువంటి మంత్రులకు సంబంధించినటువంటి కాన్వాయ్ పార్కింగ్ కూడా ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. ఈ సభ అయిపోయిన తర్వాత వెళ్ళడానికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా 12 రహదారులు నిర్మాణం చేశారు. ఏదేమైనప్పటికీ అమరావతి కార్యక్రమం, అమరావతి నిర్మాణ పనుల ప్రారంభం అనేది చాలా అట్టహాసంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. పూర్తిగా పోలీసుల భద్రత ఇక్కడ మనం మెన్షన్ చేసుకోవాల్సిన అంశం ఇంకోటి ఉంది. పోలీసులు దాదాపు 6,000 మంది పోలీసులు ఇక్కడ భద్రతా విధుల్లో నిర్వహిస్తున్నారు. అటు గన్నవరం దగ్గర నుండి ఇక్కడ అమరావతి వరకు ప్రతి ప్రాంతంలోని పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ రావడం, రెండోది కొంత కాశ్మీర్లో పెహల్గామ్ ఇష్యూస్ అని ఉండడంతో సెక్యూరిటీ పరంగా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంటే సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకోకుండా, వాళ్ళని ఎక్కడ ఇబ్బంది పెట్టుకోకుండా సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సామాన్య ప్రజలు అమరావతికి రావాలనుకునే వారికి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాత మాత్రం పంపిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభానికి రాబోతున్నారు. ప్రధాని చేతుల మీదుగా అమరావతి నిర్మాణ పనులు ప్రారంభం కాబోతున్నాయి. అమరావతి పునఃప్రారంభ పనులకు సంబంధించిన కార్యక్రమానికి ప్రజలందరూ కూడా తరలి వస్తున్నారు. ముఖ్యంగా మహిళలు కూడా పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమాన్ని చూడడానికి తరలి వస్తున్నారు. ప్రత్యక్షంగా ఇక్కడ లైవ్లో చూడాలని తరలి వస్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది మహిళలు ఉన్నారు. మేడం, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మాచర్ల నియోజకవర్గం చైర్పర్సన్ మంజులారెడ్డి. సరే, ఈ పార్టీకి ఒక మెయిన్ గుర్తింపు మంజులారెడ్డి ఉదాహరణ. అది ఏంటంటే, నా ఎలక్షన్లో ఇష్యూ జరిగింది, అది మీ అందరికీ రాష్ట్రం మొత్తం తెలిసిన విషయము. నేను ఒక మారుమూల గ్రామం మాది. అసలు నేను పోలింగ్ రోజున ఒక ఇష్యూ జరిగింది. దానివల్ల నాకు ఈ గౌరవం ఇచ్చే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు గౌరవం నాకు శిల్పారావు స్టేట్ చైర్పర్సన్కి ఇచ్చారు. కానీ తన వల్లనే ఏదైనా సాధ్యమైంది అనుకుంటున్నాను. ఇంతకుముందు హైదరాబాద్ హైటెక్ సిటీ కూడా మన సీఎం గారి వల్లనే హైటెక్ సిటీలో ఒక పేరు, ఇప్పటికీ పేరు అనేది మన సీఎం చంద్రబాబు. 3 yearsలోనే కంప్లీట్ అయిపోద్ది అమరావతి, మన మెయిన్ రాజధానిగా కంప్లీట్ అయిపోద్ది. అన్ని కంపెనీ తీసుకొస్తారు లోకేష్ బాబు కూడా, నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఎక్కడికైనా కానీ ఇప్పుడు వచ్చిన ఈ జనాభాకి ఎక్కడికైనా ఫుడ్ గురించైనా ఏది ప్రాబ్లం, వాటర్ బ్లాక్స్ ఎక్కడికైనా సప్లై జరుగుతున్నాయి. దారిలో కానీ ఎవరంతటా వాళ్ళు, ఈ పార్టీ నాయకులు కార్యకర్తలు వాటర్ సప్లై, ఫుడ్ అయినా అన్ని బాగా అరేంజ్ చేస్తున్నాం. చాలా చక్కగా ఉంది. 1000 మంది కదిలి వస్తున్నారు. మేడం, మీకేమనిపిస్తుంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం? మీకేమనిపిస్తుంది? సార్, చాలా హ్యాపీగా ఉందండి. మాకు అమరావతి రాజధాని కావడం మనకి చాలా హ్యాపీ. మనకి ఇటు ఏపీకి 2015లోనే ప్రారంభోత్సవం జరిగాయి. తర్వాత ప్రభుత్వాలు మారాయి, ఆగిపోయాయి. ఇప్పుడు మీకు ఎంత నమ్మకం ఉంది ఈసారి ఖచ్చితంగా చంద్రబాబు గారు అమరావతిని కట్టేస్తారు నమ్మకం ఉన్నారు? మన బాబు గారు అనుకుంటే ఏదైనా సాధిస్తారండి. ఇది మాత్రం గట్టిగా నమ్మకం ఉంది మాకు. మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చాలా ఆశిస్తున్నాం మేము. ఓకే, మీరు కూడా మాచర్ల నుండి వచ్చారా? మాది కూడా మార్చలేనండి. మరొక మహిళ ఉన్నారు. మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఈస్ట్ గోదావరి రాజమండ్రి నుంచి వచ్చామండి. ఏమనిపిస్తుంది ఈరోజు ప్రత్యక్షంగా చూడడానికి వచ్చారు? ఏమనిపిస్తుంది? అమరావతి మళ్ళీ ప్రారంభం కాబోతుంది. బాబు గారు లాంటి మహనీయుడు నాయకుడు దొరకడం యువకులు అందరూ కూడా ఏ జన్మలోనూ అదృష్టం చేసుకున్నారు. ఈ ఘనత చంద్రబాబు నాయుడు గారికి మనం అంకితం చేయాలి. రానున్న రోజుల్లో రాష్ట్రాన్ని దేశంలోనే ఉన్నతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతారు. ఆ నమ్మకం, సపోర్ట్ ఎల్లవేళలా పార్టీకి ఉంటుంది. ఈ యొక్క వైభవంలో మేము పాల్గొనడం ఆంధ్రప్రదేశ్ చేసుకున్న అదృష్టం. చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రంలో ఏ రాష్ట్రానికైనా ఉన్నతమైన నాయకులు ఉంటారు. రానున్న రోజుల్లో మనం చూసుకుంటే ఐటీ నుంచి ఏ వరకు మన వరకు తీసుకొచ్చిన మహనీయుడు చంద్రబాబు నాయుడు గారు.
చాలా సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది. ఇదే నమ్మకం రానున్న ఎలక్షన్లో కూడా కూటమి మీద ప్రజలు ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే వైసీపీ వాళ్ళు ఒక మాట అంటున్నారు, చంద్రబాబు ఇంత పెద్ద గడ్డాలు సింగపూర్ అంటున్నాడు, 2047 అంటున్నాడు, అప్పుడు ఆయన ఉంటాడని అంటున్నారు. మన కేటీఆర్ ఒక మాట మాట్లాడాడు, విత్తనం నాటిన తర్వాత దాని ఫలాలు చాలామంది పొందుతారు, విత్తనం నాటడం ఇంపార్టెంట్ అని. ఎలా చూస్తారు? అమరావతి ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు అమరావతిని వరల్డ్ క్లాస్గా నిర్మించాలనుకుంటున్నారు, కానీ ఆయన తన కోసం కాదు, తన భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు కోసం చెప్తున్నారు. నరలేని నాలుగు ఎన్నైనా మాట్లాడుతుంది అండి, కానీ ఆ ఘనత చేసి చూపించారు. ఈరోజు తెలంగాణ బంగారు తెలంగాణ బాటగా నడవడానికి ప్రథమ ముఖ్యులు చంద్రబాబు నాయుడు గారు. అది రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా తెలుసు. ఐటీ నుంచి ఏ వరకు వివిధ రంగాల్లో తెలుగోడు ఆంధ్రప్రదేశ్ అనే గర్వంగా గౌరవంగా చెప్పుకునే 190 దేశాలకి చాటి చెప్పే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగువారిని తీర్చిదిద్ది ఉన్నత స్థాయికి తీసుకొచ్చారు. అపోజిషన్లో పనే ఉంటుందండి, వాళ్ళకి పని లేదు కాబట్టి వివిధ రకాలుగా విమర్శలకి దారితీస్తారు. అవేమీ రాష్ట్ర ప్రజలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. యువతకి నమ్మకం ఉంది, భరోసా ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఈ 15 ఏళ్ళు దిగ్విజయంగా అమరావతిని పూర్తి చేసి యువతి చేతుల్లో పెడతారు. దానికి మా వంతు కృషి ఎల్లవెల్లా ఉంటుంది. చంద్రబాబు గారు ఈ అమరావతిని పూర్తి చేస్తారు. చంద్రబాబు పూర్తి చేసి భవిష్యత్ తరాలకి ఇది ఒక వరల్డ్ క్లాస్ సిటీగా దీన్ని తీర్చిదిద్దామని చెప్తున్నారు. వైసీపీకి సంబంధించి కానీ ప్రతిపక్షాలు చేసే విమర్శలు పట్టించుకోవాల్సిన లేదు, అభివృద్ధి చేసే సత్తా చంద్రబాబుకు ఉందని మహిళలందరూ కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాయ్ టీవీ అమరావతి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.